మరి మోసే దేవుడితో మాట్లాడుతున్న సందర్భం దగ్గర నిలబడ్డాం. అంటే 1-2 వచనాలు ముందుకెళ్ళి తర్వాత వస్తున్నాం మనం. మరి నిన్న 13వ వచనాన్ని చూసాం. అయ్యో ప్రభువా, నీవు ఎవరిని పంపదలిచితివో వారిని పంపమన్నాడు. కానీ దేవుడైతే ఎవరిని పంపాలనుకుంటున్నాడంటే మోసేనే పంపాలనుకుంటున్నాడు. మరి దేవుడు పంపదలిచినటువంటి వ్యక్తి పోకపోతే ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడా? నేను చూసాం. నినివే పట్టణానికి యోనాను పంపితే ఆయన తర్షీసుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆయన విడిచిపెట్టాడా? యోనాన్ని దేవుడు విడిచిపెట్టలా. పలు రకాలుగా ఆయన ఎలాగైనా నినివే పట్టణానికి వెళ్ళేటట్లు అతన్ని ఉత్సాహపరిచాడు. ఆయన అనేక మార్లు తప్పించుకోవడానికి కూడా ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నాన్ని దేవుడు ఏం చేశాడంటే విఫలపరిచాడు. కానీ ఇప్పుడు మోసేను పంపదలిచినప్పుడు మోసే కూడా అనేక రకాలుగా అడ్డంకులు చెప్తున్నాడు. అది అతనికి ఆటంకంగా కనబడుతూ ఉంది. కానీ దేవుడు ఇతన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టడు. అప్పుడు తర్వాత 4వ అధ్యాయం 14వ వచనంలో అప్పుడు దేవుడు మోసే మీద కోపపడి, మీ అన్నైనటువంటి యెహోవా ఉన్నాడు కదా, మరి అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే భూమి మీద ఒక మనిషి పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసా? రోషయ్య ఎలా, ఆనంద్ ఎలా, సందీప్ ఎలా, అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క స్థితి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడు ఆకాశంలో నుండి నరువును చూస్తూ ఉన్నాడు. మనం ఏ పని చేసినా దేవునికి తెలుసు. నేను మంచిగా మాటలు రాకపోయినా నేను మాట్లాడగలను అన్నా ఆయనకి తెలుసు. నేను మాట్లాడలేనన్న స్థితి ఆయనకి తెలుసు. కానీ ఇప్పుడు మోసే మాట్లాడలేడు. నోటి మాంద్యం 4 మాంద్యం కలిగిన వాడు అయినప్పటికీ కూడా మోసే వాళ్ళ అన్న అయినటువంటి అహరోను మంచి మాటకారేనా? మంచి స్పీకరే ఆయన. అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుతానని దేవుడు అంటున్నాడు 14లో. మరి అలా చెప్పి ఇప్పుడు అతను నిన్ను ఎదుర్కోవడానికి శ్రీరామ పర్వతం దగ్గరికి వస్తూ ఉన్నాడు అని చెప్పేశాడు ఇక్కడ. కానీ ఇది 4వ అధ్యాయంలోనే అహరోనుతో కూడా చెప్తానని చూసాం. 4:27లో ఇక్కడైతే ఏం చెప్పాడు? మీ అన్నైన అహరోను నిన్ను ఎదుర్కోవడానికి ఎక్కడికి వస్తున్నాడు? 14వ వచనంలో మరియు యెహోవా మోషేను ఎదుర్కొంటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని తెలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొని అప్పుడు మోసే చాలు. అంటే 4:14లో మీ అన్న నేను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు అని చెప్పాడు. కానీ ఈ విషయం ఎవరికి తెలియడం లేదు. ఆ విషయం ఎవరికి తెలియడం లేదంటే అహరోనుకు తెలియదు. కానీ అహరోనుకి మరలా వచ్చి దేవుడు చెప్తున్నాడు, మీ తమ్ముడైనటువంటి మోసేని ఎదుర్కోవడానికి నువ్వు సీనాయి పర్వతం దగ్గరికి పో అంటున్నాడు. అంటే అక్కడేమో మీ అన్న నేను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడని చెప్పేశాడు 14లో. 27లో దేవుడు మరలా అహరోను దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? మోసేని ఎదుర్కోవడానికి అరణ్యంలోనికి వెళ్ళమన్నాడు. మరి ఇప్పుడు మోసే ఎక్కడ ఉన్నాడు? 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన మంద మేపుతూ మరి ఆ పొద దగ్గరే ఉన్నాడు. సీనాయి పర్వతం దగ్గర, లేక దేవుని పర్వతం, లేక ఓరేబ్ దగ్గర. ఇప్పుడు 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు కూడా జరుగుతున్న సంభవం అన్నీ కూడా ఆ లొకేషన్ వచ్చి హోరేబ్ పర్వతం, లేక సీనాయి పర్వతం, లేక సీనాయి అరణ్యం, దేవుని కొండ, ఇలా పలు రకాల పేర్లు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నాడంటే సీనాయి పర్వతం దగ్గరే మంద మేపుకుంటున్నాడు. అక్కడికే అహరోను కూడా బతుకుతున్నాడు దేవుడు. అప్పుడు 4:27లో
మోసేని ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పాడు. మరి వెళ్ళాడా? 4:27లో దేవుడు అహరోనుతో చెప్పినప్పుడు అహరోను మోసేను కలుసుకోవడానికి వెళ్ళాడా? వెళ్ళినట్టే కనబడుతుంది. వెళ్ళాడు. దేవుని పర్వతమందు అతనిని కలుసుకొని ముద్దు పెట్టుకుని అతన్ని ముద్దు పెట్టుకొనేను. అంటే ముద్దు పెట్టుకుని కంటిన్యూషన్ ప్రజెంట్ కంటిన్యూషన్, అక్కడ ప్రజెంట్ కంటిన్యూషనే కనబడుతుంది. అంటే జరిగినట్టే కనబడుతుంది. సంఖ్యాకాండం 11:1 అంటే దేవునికి కోపం రావడానికి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు పొమ్మన్నప్పుడు మోసే పోనన్నాడు, దేవుడు కోపపడ్డాడు మోసే మీద. మరి అదే విధానంలో ఇశ్రాయేలీల మీద కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు కోపపడ్డాడు. దేవుడు చెప్పిన కార్యం కాకుండా వేరే కార్యం కొరకు ఎదురు చూసినప్పుడు దేవుని కోపం వచ్చింది. అక్కడ సంఖ్యాకాండం 11:1 మీరు ఇక్కడ ఉన్న కాలం సరిపోయింది, మీరు బయలుదేరండి అన్నప్పుడు వాళ్ళు ఆయాసపడుతూ బాధపడుతూ దేవుని మీద సనిగారు. ఆ సనుగును దేవుడు చూసి ఆ ఇశ్రాయేలీల మీద దేవుడు కోపపడ్డాడు. మరి దేవుని కోపం వస్తే ఒక కొంత కొంత నష్టాన్ని ఈ ఇశ్రాయేలీలు కానీ ఎవరైనా కానీ కొంత నష్టాన్ని సరి చూడాల్సి వస్తుందంట. మరి అక్కడ వాళ్ళు ఆయాసంతో వాళ్ళు సరిగినప్పుడు ఏమైంది? 11:1 సంఖ్యాకాండం 11:1 జనుల ఆయాసమును గురించి సనుగుతుండగా అది యెహోవాకు వినబడిను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనిను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగాను. అంటే దేవుని కోపం వస్తే కొంత నష్టం వాటిల్లిద్ది. అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా మన సొంత విధానంలో పోతే దేవునికి కోపం ఉంటుంది మన మీద. అలా కోపం ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ మనల్ని అపవాదికి కూడా అప్పగించవచ్చు. ఇప్పుడు సత్య విషయంలో ఆలోచించండి. నేను సత్యాన్ని నమ్మలేదనుకో, దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చినప్పుడు అక్కడ మనకి ఏమి నష్టం కలుగుతుంది అంటే శిక్షా విధి పొందినట్లు దేవుడు మనల్ని అబద్ధానికి అప్పగిస్తాడు. నువ్వు ఎట్లా సత్యాన్ని నమ్మవు, నువ్వు అబద్ధానికే వెళ్ళిపోవని వెళ్ళగొడతాడనమాట. అప్పుడు 2 సమయంలో 6:7 కూడా మందసమును ఎవరు ముట్టకూడదని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఉజ్జా ఏం చేశాడు? ఎద్దులకి కాలుదారడం, ఉజ్జా మందస్సును పడకుండా పట్టుకోవడం, ఆ పట్టుకోవడంతో దేవునికి కోపం రావడం, ఆ కోపం వలన అక్కడ జరిగినటువంటి విషాదం ఏమిటి? ఉజ్జా చనిపోయాడు. అంటే దేవునికి కోపం వస్తే ఏదో ఒక దుఃఖం లేక విషాదం సంభవిస్తుంది. 2 సమూయేలు గ్రంథం 6:7 చదువుతాం. యెహోవా కోపము ఉజ్జీ మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆశ్చర్యకుండా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. మరి అక్కడ సందర్భం ఏంటంటే దావీదు తన జనులతో మరి యాజకులతో మందసాన్ని తీసుకురావడానికి పోయారు. పోయిన సందర్భంలో దేవుడు ప్రారంభ దినాలలోనే మోసే కాలంలోనే మందసాన్ని మోయడానికి ఒక క్రమాన్ని దేవుడు నేర్పించాడు. ఆ క్రమం ఏంటంటే మందసాన్ని భుజముల మీదే మొయ్యాల కానీ బండ్ల మీద మొయ్యకూడదు. అందులో మందసాన్ని సిద్ధపరిచేది, మోతకు సిద్ధపరిచేది ఎవరంటే కహాత్ కుమారులు, అంటే అమ్రాం సంతానమే సిద్ధపరచాల. మిగిలినటువంటి కహాత్ మనవులు ఏం చేయాలంటే దాన్ని మొయ్యాల. అలా కహాత్ కుమారులు కూడా మందసాన్ని ఏం చేయకూడదు? ముట్టకూడదు. అంటే కహాతుకి ఆ బాధ్యతను ఇచ్చాడు మోసే బాధ్యతని ఇచ్చినటువంటి కహాతు వంశస్థులు కూడా దానిని ముట్టకూడదని ఒక ఆజ్ఞ. కానీ ఉజ్జా ఏం చేశాడు అంటే దేవుడు తన నివాసాన్ని లేక తన నిబంధన మందసాన్ని కాపాడుకోలేడా? కాపాడడంలో అంత దిట్టమైన వాడ ఉజ్జా?
ఎద్దులకు కాలు జారేటట్టు దేవుడే చేశాడు. అంటే వాళ్ళు చేస్తున్న క్రమం ఆయనకు నచ్చలా. అది దేవునికి కోపాన్ని పుట్టించింది, అది దేవునికి రోషాన్ని పుట్టించింది. కాబట్టి దేవుడు ఆ ఎద్దులకి కాలు జారేటట్టు చేసి మందసాన్ని కింద పడదోయడానికి ప్రయత్నించాడు దేవుడు. కానీ దేవుడు చేసిన కార్యాన్ని ఉజ్జయ్య ఏం చేశాడంటే అడ్డగించాడు. మరి అలా అడ్డగించడంతో దేవుడు ఉజ్జ మీద కోపపడి అతన్ని ముచ్చినప్పుడు అక్కడ ఒక విషాద సంఘటన ఏంటంటే అక్కడ ఉజ్జ చనిపోతాడు. అంటే దేవునికి కోపం వస్తే ఆయన ఎదుట ఎవరైనా నిలవగలరా? దేవుని కోపం ఇసుకుంటూ విషాదం, దుఃఖం, వేదన, బాధ ఇదే దొరికిందన్నమాట. అంటే దేవుడు ఎప్పుడు కోపడతాడంటే ఆయన చెప్పిన మాట ప్రకారం మనం ప్రవర్తించకపోతే దేవుడు ఎవరి మీదైనా కోపపడతాడు. అలాంటి సందర్భాన్ని చాలా చూడొచ్చు. దేవుడు ఎవరెవరి మీద కోపపడ్డాడు, ఆ కోపానికి ప్రతిఫలం ఏమిటి అంటే ఆయన మాట చెప్పిన మాట వినకపోతే, ఇప్పుడు ఆయన చెప్పిన మాట వినకపోతే అనడానికి ఉదాహరణకి ఆజ్ఞాతిక్రమమే పాపమా? ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆయన ఒక మాట చెప్తున్నాడు, దాన్ని గైకొనకపోతే పాపం. ఆ పాపానికి పర్యవసానం ఏమిటి? ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం జీతం మరణం. మరి ఇది కూడా అంతే కదా. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటకు లోపడకపోతే మనం పాపం చేస్తున్నాం. ఆ పాపానికి పర్యవసానం ఏదంటే ఏదో ఒక దుఃఖం, లేకపోతే ఒక విషాదం, లేకపోతే ఒక బాధ, ఏదో లేక ఇబ్బందులు కొన్ని రకాలుగా ఉండొచ్చు. అంటే ఆయన చెప్తున్న కార్యమును బట్టి ఉంటుంది. ఇప్పుడు మోసే మీద కోపపడ్డాడు, మోసేని చంపేశాడా? మమ్మంటే పోనన్నాడు. అప్పుడు దేవుని కోపం వచ్చింది. ఆ కోపాన్ని బట్టి మోసేని గద్దించాడు. అక్కడ మోసేని సంపల. కానీ ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెప్పిన మాటకు ఉజ్జయ లోబడలేదు. కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి కార్యం. కాబట్టి దేవుడు సహించలేక ఏం చేశాడు? వారిని అక్కడ ఉజ్జయాన్ని చంపేశాడు. సంఖ్యాకాండం 23, 22 అధ్యాయాలు చూస్తాం. మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలీయులు వ్యభిచారం చేశారు. వ్యభిచరించకూడదని చెప్పాడు. తన పొరుగు వాడి సొత్తు ఆశించకూడదని 10 ఆజ్ఞల్లో ఉన్నాయి. కానీ వ్యభిచారం జ్ఞానమని దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే మోయాబు దేశంలో మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. అప్పుడు దరిదాపుల్లో వేల సంఖ్యలో చనిపోయారు. అంటే వాళ్ళు అక్కడ చేసిన పాపాన్ని బట్టి అక్కడ పెద్ద విషాద సంఘటన జరిగింది. ఎన్ని వేల మంది చనిపోయారు? 3,000 మంది. ఆ క్రియతో కలుసుకున్నటువంటి వారు. అంటే వ్యభిచారం నేరమని చెప్పాడు, అది ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఇశ్రాయేలీయులు అక్కడ బాధించబడ్డారు. తర్వాత యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆ దేశంలో ఉన్న వాటిని మీరు ఏది తీసుకోనకూడదు, ఎందుకంటే అది శాపగ్రస్తం అన్నాడు. అక్కడ ఆహ్వానం ఏం చేశాడు? అందులో సేనారు వస్త్రాన్ని ఒకటి, ఏదో కమ్మి ఒకటి ఎట్టి దాచిపెట్టుకున్నాడు. దానిని బట్టి అక్కడ సమాజం అంతా బాధించబడ్డాయి. అదే విధానంలో గిబియోనీయులతో యెహోషువ కాలంలో ప్రమాణం చేశాడు, మీరు బతికున్నంత వరకు మిమ్మల్ని మేము ఏమి చేయని చంపమంటారు. అప్పుడు సౌలు రాజు అయిన తర్వాత సౌలు కాలంలో రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు మీద ఆసక్తి కలిగి అక్కడ గిబియోను చంపేస్తాడు. అంటే వాళ్ళు దేవుని పేరట ప్రమాణం చేశారు, నిబంధన చేశారు. కాబట్టి ఆ ప్రమాణాన్ని అతిక్రమించి అక్కడ సౌలు రాజు ఏం చేస్తాడంటే గిబియోను చంపేస్తాడు. దాని యొక్క పర్యవస్థానం ఏమొచ్చిందంటే ఇశ్రాయేలీయుల మీదకి కరువు కలిగింది. అంటే ఏ ఒక్కరు చేసినా ఆ ఒక వ్యక్తికే రావచ్చు. అది సమాజానికి సంబంధించిన కార్యమైతే ఆ శ్రమలు కానీ ఆ ఇబ్బందులు కానీ ఎవరి మీదకి వస్తుందంటే సమాజం మీదకి. అంటే గిబియోనీయుల విషయంలో ఇశ్రాయేలీయుల సమాజ పెద్దలు గిబియోనీయులతో నిబంధన చేశారు, మీరు బతికున్నంత వరకు మీతో మేము యుద్ధం చెయ్యం, మీకు ఎలాంటి హాని తలపెట్టమని ప్రమాణం చేశారు. అది కూడా ఎవరి పేరటంటే యెహోవా పేరట, అంటే దేవుడి పేరట ప్రమాణం చేశారు. కానీ సౌలు ఏం చేశాడంటే ఆ ప్రమాణాన్ని లోబడక ఇశ్రాయేలీయుల మీద ఆసక్తి కలిగి
గిబియోను చంపేశాడు. అప్పుడు కూడా దేవుడు కోపం పడ్డాడు. ఆ కోపానికి ప్రతిఫలం ఏమైందంటే ఇశ్రాయేలు దేశం మీద కరువు వచ్చింది. కానీ ఇంకొక సందర్భంలో దావీదు కూడా ఏం చేస్తాడంటే ప్రజా సంఖ్య చేపిస్తాడు. అంటే మన ఇశ్రాయేలీలో ఎంతమంది యుద్ధ వీరులు ఉన్నారో, ప్రతి గోత్రంలో ఎంతెంత మంది ఉన్నారో ఒక వివరణ రాస్తూ రమ్మని యోవాబుతో చెప్తాడు. మరి అక్కడ యోవాబుతో చెప్తున్న మాట దావీదు స్వయంగా చెప్పలా, అపవాది అతన్ని ప్రేరేపించాడు. నీ సైన్యం ఎంత ఉందో, నీ సైనిక బలం ఎంత ఉందో, నీ సైన్య బలం మీద ఆధారపడడానికి ఒక మార్గాన్ని అపవాది చూపించాడు అక్కడ దావీదుకు. అక్కడ మనం అక్కడ దినవృత్తాంతాల్లో చూస్తాం. 2 సమయాల్లో ఉన్న సందర్భాన్ని అపవాది దావీదును ప్రేరేపించడం చేత అక్కడ జనసంఖ్యని చేస్తాడు. అందును బట్టి అక్కడ దావీదు చేసిన పాపమును బట్టి అక్కడ కరువును రప్పిస్తాడు దేవుడు. కానీ దేవుడు అక్కడ అవకాశాన్ని ఇస్తాడు దావీదుకు. మూడు కార్యాల అవకాశం ఇస్తాడు. ఒకటి, కరువు కొప్పుకుంటావా, లేకపోతే నీ శత్రువుల దగ్గర నుండి పారిపోతావా, లేకపోతే తెగుళ్ళు పుట్టేటట్లు ఒప్పుకుంటావని అడుగుతాడు దేవుడు. అప్పుడు తెగులునే ఒప్పుకుంటాడు, తెగుళ్ళే రాలేదు. అక్కడ కూడా కొన్ని వేల మంది చనిపోతారు. అంటే దేవుడు చేయకూడదన్న కార్యాన్ని ఎవరైనా చేస్తే దేవునికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు దేవుడు ఏమైనా చేయగలడు. అంటే అది విషయం తాగినట్టే ఉంటాయి. కొంత విషయం తాగితే ఒకవేళ బతికిపోవచ్చు, ఎక్కువ విషయం తాగితే ఏమైపోతాం, చచ్చిపోతాం. ఇప్పుడు దేవుడు కోపడతాడు. మరి సంచే స్థాయికి తీసుకునే కోపాలు ఉన్నాయి, ఒకవేళ గద్దించి విడిచిపెట్టే కోపం కూడా ఉంది. కానీ ఉజ్జాలు చేసిన పాపం సంపద వచ్చిన పాపం, కానీ దావీదు చేసిన పాపం అంత గొప్ప పాపం కాదు. మరి అదే విధానంలో సౌలు చేసిన పాపం అంత గొప్ప పాపం కాదు. కానీ ఉజ్జా చేసింది మాత్రం చాలా ఘోరమైనటువంటి పాపం కాదు. అప్పుడు దేవుడు కోపపడ్డాడు అట్లా ఉజ్జా మీద. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. మరి ఆ కోపానికి ప్రతిఫలంగా ఏం చేశాడు దేవుడు అంటే ఉజ్జాను వచ్చాడు, ఉజ్జా అక్కడే చనిపోయాడు. కానీ ఇక్కడ మోసే మీద కూడా దేవుడు కోపపడ్డాడా? 4:14 నిర్గమకాండం 4:14లో ఆయన మోసే మీద కోపపడి లేవీయుడు నీ అన్నైనటువంటి అహరోను లేడా అని అడిగాడు కదా. మరి ఆ కోపం వల్ల ఏదైనా విపత్తు జరిగిందా? ఏమీ జరగల. అంటే కోపాలు కొన్ని రకాలు ఉన్నాయి. అంటే దేవుడు కూడా కోపడుతున్నాడు. ఆ కోపంలో పూర్తిగా ఒక వ్యక్తిని నాశనం చేయగలడు, లేకపోతే గద్దించైనా విడిచిపెట్టగలడు. అది అక్కడ జరుగుతున్నటువంటి కార్యమును బట్టి ఉంటాయి ప్రతిఫలం. అన్నిటికీ ఒకే ప్రతిఫలం ఉంటుందా దేవుడి దగ్గర? వాడి క్రియలకు తగ్గట్టు ఉంటాయి. శిక్ష ఎలా ఉండబోతుంది తీర్పులో కూడా? అందరికీ ఒకే శిక్ష? ఎవరి క్రియను బట్టి వారికి శిక్ష ఉంటుంది. మరి కోపం కూడా అంతే. దేవుని కోపం కూడా ఎలా ఉంటుందంటే వారు చేసిన క్రియను బట్టి తగు మాత్రం కోపం కలిగి ఉంటాడు. మేము 15వ వచనానికి పోతాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వచనంలో నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలేను, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అంటే వీళ్ళేం కొత్తగా చెప్పాల్సిన అవసరంలా, దేవుడు దేన్ని చెప్తే దాన్ని వెళ్ళి ఇశ్రాయేలుతో కానీ ఫరోతో కానీ చెప్తే చాలు. ఇప్పుడు దేవుడు ఏమో మోసేని వాడుకుంటున్నాడు. మోసే ఎవరిని వాడుకోవాలా? అహరోన్ని వాడుకోవాలి. నిర్గమకాండం 7వ అధ్యాయం 1-2 వచనాల్లో అంటే దేవుడు మోసేని వాడుకుంటే మోసే అహరోను వాడుకుంటాడు. మరి అక్కడ మోసే దేవుడుగా ఉన్నాడు అనమాట అహరోనికి. అహరోను వచ్చి ఆ ఫరో ఒక ప్రవక్తగా ఉంటాడు. నిర్గమకాండం 7వ అధ్యాయం 1-2 వచనాల్లో చూద్దాం. కాగా యెహోవా మోసేతో ఎట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును.
అంటే మోసే కూడా దేవుడేనా? మోసే దేవుడా? చెప్పాలా? మీరు చెప్పాలా ఇప్పుడు? యేసుక్రీస్తు దేవుడు కదా? అది ప్రపంచంలో ఉన్నాం మనం ప్రస్తుతం. ప్రదీప్ బ్రదర్ ఏదో ఒక స్వరం వినబడ్డా. మరి మోసే దేవుడేనా? అవును, దైవం 7వ అధ్యాయం అంటే ఆయన అక్కడ దేవుడే చెప్తున్నాడు, ఇదిగో నిన్ను మరొక దేవునిగా నియమించి తిని నీ అన్న నీకు ప్రవక్తగా ఉంటాడు. ప్రవక్త అంటే దేవుని నోరని అర్థం. దేవుడు ఏమి పలికితే దాన్ని పలికేవాడే ప్రవక్త. అబద్ధ ప్రవక్త అంటే నిర్వచనం ఏమిటి? దేవుడు చెప్పిన మాటలతో కొన్ని కలిపి కొన్ని తీసివేసి చెప్పేవాడు అబద్ధ ప్రవక్త. అర్థమైంది పాయింట్? ప్రవక్త అంటే దేవుని నోరు, అబద్ధ ప్రవక్త అంటే దేవుడు చెప్తున్న మాటలతో కొన్ని కలపడం కానీ కొన్ని తీసేయడం కానీ చేసేవాడిని అబద్ధ ప్రవక్త అంటున్నాం. ఉదాహరణకి ఇర్మియా ఏం చేశారు? మీరు బబులోను దేశానికి వెళ్ళి 70 సంవత్సరాలు దాసత్వంలో ఉంటారు, ఆ తర్వాత మీరు మరలా యెరూషలేములోకి వస్తారని బోధిస్తారు. దేవుడు చెప్పిన మాటని అలాగే ఈయన ఇర్మియా చెప్తాడు. కానీ మధ్యలో అననీయ ఏం చేస్తాడు? ఆ మాట ఇర్మియా చెప్పేదంతా ఉంటే అబద్ధం, మీరు బబులోను దేశానికి వెళ్తారా, అది వాస్తవం. కానీ అన్ని సంవత్సరాలు ఉండరు, కానీ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటారు, మరలా మీరు వచ్చేస్తారు. కాబట్టి మీరు ఇర్మియా మాట విని అక్కడికి వెళ్ళి తోటలు నాటుకోకండి, ఇల్లు కట్టుకోబోకండి అని అంటాడు. ఈయన అబద్ధ ప్రవక్తని ఎందుకు అంటున్నామంటే దేవుడు చెప్పిన మాటలో కొన్ని తీసేసాడు. 70 సంవత్సరాలు దేవుడు అంటే ఇతనేమన్నాడు? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటానని చెప్పాడు. అది అబద్ధం. అంటే ప్రవక్త అంటే దేవుని నోరు అన్నప్పుడు ప్రవక్త నేను కూడా ఉండే రోషయ్య. సరే, ఇప్పుడు అహరోను ప్రవక్త అయితే ఆయన ఏ దేవునికి ప్రవక్త? తండ్రినే దేవుడు యెహోవాకు ప్రవక్తనా లేక మోసేకి ప్రవక్తనా? అంటే ఎవరు చెప్పిన మాటలు అహరోను చెప్పాలా? మోసే చెప్పిన మాటలు అహరోను వెళ్ళి ఫరోకు చెప్పాలా? ఇర్మియా దేవుడు చెప్పే మాటలు ఇర్మియా వచ్చి ప్రజలకు చెప్పాలా? అప్పుడు ఇర్మియా ఎవరికి ప్రవక్త అంటే దేవునికి ప్రవక్త. అంటే దేవుని మాటలు చెప్తున్నాడు కాబట్టి. ఇప్పుడు అహరోను మోసే మాటలు చెప్తున్నాడు కాబట్టి ఈ అహరోను ప్రవక్త అయినప్పుడు ఆయన ఎవరికి ప్రవక్త అంటే మోసేకి ప్రవక్త. మరి మోసే ఎవరంటే ఫరోకు దేవుడు. అర్థమైంది ఆ పాయింట్? 7వ అధ్యాయం 1వ వచనం మరలా కూడా గమనించండి. కాగా యెహోవా మోసేతో ఇట్లా అన్నాడు, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. అంటే దేవుడు చెప్పిన మాట చెప్పేవాడిని ప్రవక్త అంటాం. ఇప్పుడు మోసే చెప్పే మాట ఈయన అహరోను చెప్తున్నాడంటే ఈ అహరోను ఎవరికి ప్రవక్త? దేవునికా మోసేకా? మోసేకి. చెప్పాలా? మోసేకి ఈయన ప్రవక్త. కానీ ఫరోకు ఇతను ఎవడు? దేవుడు. ఫరోకు దేవుడు, మోసే దేవుడు. ఫరోకు దేవునిగా ఉన్నాడు మోసే. ఈ అహరోను వచ్చి మోసేకి ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త అంటే ఏంటి? దేవుని నోరు. అంటే దేవుడు వేటిని చెప్తున్నాడో వాటి అన్నిటిని కూడా చెప్పగలిగిన వాడు దేవుని ప్రవక్త. దేవుడు చెప్తున్న మాటలో కొన్నిటిని కలిపి కొన్నిటిని తీసివేసి చెప్పేవాడు అబద్ధ ప్రవక్త. అప్పుడు 2వ వచనం ఏమంటున్నాను? మోసేతో మాట్లాడుతూ, మోసే నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలేను, ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయవలెనని నీ అన్నైన అహరోను అతనితో చెప్పును. అంటే నేను ఆజ్ఞాపించేది అన్ని నువ్వు మీ అన్నతో చెప్పు. మీ అన్న వెళ్ళి ఎవరితో చెప్తాడు? ఫరోతో చెప్తాడు. అప్పుడు ఆ ఫరో ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి సాగనంపుతాడు అన్నట్టు చెప్పాడు. తర్వాత చూద్దాం సంఖ్యాకాండం 23:5. అంటే దేవుడు చెప్పే మాటలే చెప్పాల ప్రవక్త అన్న తర్వాత. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏం చేయాలంటే
అక్కడ డైలాగ్ చెప్పే వాళ్ళు డబ్బింగ్ చెప్పే వాళ్ళు ఎలా చెప్తున్నారంటే అక్కడ నటించే వారి పెదవులను బట్టి ఆ నోరుని బట్టే చెప్పాలి డబ్బింగ్. అన్నప్పుడు అనేది చూపించాల వాడు. ఇప్పుడు ఉంటారు కదా డబ్బింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈ నటులు కానీ వీటిలో కూడా వాళ్ళ స్వరాలు ఉండవు. అంతా షూట్ చేసి ఒక చోట తీసుకొని పెట్టి ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ డైలాగ్ అయ్యన్నప్పుడు అక్కడ డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళి వాళ్ళు పలికినప్పుడు దాన్ని రికార్డ్ చేసి దీనికి యాడ్ చేస్తారు. అప్పుడు వీళ్ళు కూడా ఈ ప్రవక్తలు కూడా ఎలా ఉండాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా ఉండాలి. దేవుడు ఏమి పలికితే అదే పలకల. అవును అన్నప్పుడు అవును అనే చెప్పాల. అవునవునని 2 సార్లు కూడా చెప్పకూడదు. అప్పుడు సంఖ్యాకాండం 23:5 ఏమంటున్నాడు చూడండి. అక్కడ బాలాభిషేకం గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకు ఇట్లు చెప్పమని తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పు. అంటే ఒక మాట ఉంచాడంటే ఆయన ఎన్ని మాటలే చెప్పాలా? ఒక్క మాటే చెప్పాలా. దేవుడు ఒక్క మాట చెప్పినప్పుడు ఈయన 10 మాటలు చెప్పకూడదు, అది కలిపినట్టు అయింది. దేవుడు 2 మాటలు చెప్పినప్పుడు ఒక మాట చెప్తే అందులో కలిసి తీసిపెట్టినట్లు అయింది. మరి సామెతల గ్రంథం ఒకటి తీసివేసినా వాటిని కలిపినా దేవుడు నిన్ను అబద్ధికునిగా చేస్తాడనేది అక్కడ 31, 5:31, 6:31 చూడండి. ఒకవేళ కనబడకపోతే వదులుతాం. 6:31 చూడండి, లేక 5:37 చూడండి. అక్కడ లేకపోతే వదిలిపెడతాం దాన్ని. సందీప్ దగ్గర చూస్తున్నావా? రెఫరెన్స్ చెప్పండి. సామెతల గ్రంథం 6:31, 5:31 నాకు కొంచెం తేడాగా కనబడుతుంది. అంటే దేవుని మాటను ఒకటి కలపడం కానీ తీసివేయడం కానీ చేయకు, దేవుడు నిన్ను గర్దిస్తాడు, అప్పుడు నువ్వు అబద్ధికుడు అయిపోతావు అని ఉంటుంది అక్కడ. ఏ గ్రంథం సార్? ఏ గ్రంథం? సామెతల గ్రంథం. సామెతల గ్రంథం. ఓకే. 5:31 అండి. నేను అది కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. 5:31 నేనే అంటే బ్యాంకు రావడానికి కొంచెం కష్టమయ్యి అట్లా చెప్పాను. సామెతల గ్రంథం అది ఎక్కడ 5:6 వచ్చినాలు. సామెతలు 30:5-6 అదేదో ఉల్టా పక్కన పడినట్టున్నారు. చదవండి. 30:5-6 దేవుడి మాట ఒకటి కలిపితే ఆయన నిన్ను గర్దిస్తాడప్పుడు నువ్వు అబద్ధికుడు అవుదని. దేవుని మాట కలపకూడదు, తీసివేయకూడదు. చదువు బ్రదర్. దేవుని మాటలన్నీ కుటుంబం పెట్టం, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కేయడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గర్దించడేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవ్వదు. కలపడం తీసివేయడం చాలా అపాయకరమైనటువంటి స్థితిని చెప్తుంది. ఒకవేళ తీసివేస్తే గర్దిస్తారు, కలిపినా గర్దిస్తారు. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదనే ఉండాలా. మరి పేతుల్లో కూడా ఒక మాట ఉంది, ఒకడు బోధిస్తే దేన్నే బోధించాలా? దేవోక్తుల్నే బోధించాలా. ఈ లోక కార్యాలను లేకపోతే ఏదో ఒక నిజ సమూహాన్ని బోధించడానికి కూడా మనకు అధికారం లేదు. అంటే మనం కూడా ఇప్పుడు చదువుతూ ఉన్నాం, అంటే సుమారు ఒక 3 నెలలు చదువుతున్నాం. మరి మనం చదువుకున్న మన పాఠాల్లో కూడా ఏదైనా మాట్లాడుతున్నామా, లేకపోతే రెఫరెన్స్ చెప్పి దాన్ని మాత్రమే చదువుతున్నామా? దాన్ని మనం సాగదీయడం కూడా లేదు. సంఖ్యాకాండం 23:5
అప్పుడు యెహోవా ఒక మాట బెలాము నోట వచ్చి, నీవు బాలాకు వద్దకు తిరిగి వెళ్ళి ఇట్లా చెప్పమన్నాడు. ఆయన ఒక్క మాట చెప్పినప్పుడు ఒక్క మాటే చెప్పాలా. ఆ ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట లోకంలో కూడా ఈ ఒక్క మాట ఉంది. ఇదంతా కాదు, ఇది కలపడం అవుతుంది. లేకపోతే ఉన్న దానిని తక్కువ చేసి మాట్లాడినా అది తీసివేయడం అవుతుంది. కానీ దేవుడు తన మాటల విషయంలో 3 సందర్భాలు హెచ్చరిక చేశాడు. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా దేవుని మాటతో కలపడం కానీ తీసివేయడం కానీ చేయకూడదు అని 3 సందర్భాల్లో హెచ్చరికలు చేశాడు. మొదటి సందర్భం ద్వితీయోపదేశ కాలంలో ఉంది. రెండో సందర్భం సామెతల గ్రంథంలో ఉంది. మరి మూడో సందర్భం ప్రకటన గ్రంథంలో ఉంది. మీరు ఒకటి కలిపినా తీసివేసినా మనం శిక్షకు పాత్రులమని హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఇది చాలా భయంకరమైనటువంటి ఒక కార్యం కాబట్టి ఇదే సందర్భాన్ని 3 సందర్భాల్లో స్టార్టింగ్ లో చెప్పాడు, మధ్యలో చెప్పాడు, చివరిలో కూడా చెప్తున్నాడు. ఒకవేళ చివరికి వచ్చేసరికి తప్పిపోతారేమో జాగ్రత్త. ఒకవేళ మొదట్లో చెప్పి మధ్యలోకి వచ్చినాక తప్పిపోతారేమో జాగ్రత్త అని ప్రతినిత్యం 3 సందర్భాల్లో కూడా ఆయన హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఏ మాట చెప్తే అదే మాటే మనం పలకాలి. దేవుడు ఒక మాట చెప్తే దాన్ని సాగదీసి ఒక్క రెఫరెన్స్ ఒక గంట సేపు ప్రసంగం చేశాడు అనుకో, అది దేవునికి ప్రీతికరమా? దేవునికి ప్రీతికరం కాదు. ఒకవేళ దేవునికి ప్రీతికరం ఏంటంటే ఆయన చెప్పిన మాటలు చెప్పినట్లే చెప్పాల. అది కొరింథీ పత్రికలో కూడా వెళ్తాం. అర్థం కాని మాటలని అర్థవంతమైన మాటలని వెళ్తాం. సంఖ్యాకాండం 22:38 కూడా అన్నాం. అందుకు బిలాం ఏమంటున్నాడు బాలాకు అడిగాడు, బిలాం ఏందయ్యా నువ్వు శపించడానికి నేను తీసుకొస్తే నువ్వు ప్రతినిత్యం ఇప్పటికి ముమ్మారు దీవించావని. కానీ అక్కడ బిలాం ఏమంటాడు బాలాకుతో 22వ అధ్యాయం 38 సంఖ్యాకాండంలో, ఇదిగో నీ ఎందుకు వచ్చి తిని అయినా నేమి ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికిదనని బాలాకుతో చెప్పాను. అంటే దేవుడు ఏం చెప్తే అదే పలకాల. మరి పలకడం మాత్రం బాగానే ఉంది ఇలా, కానీ పోతూ చేసిపోయిన కార్యం బాగలేదు. ఇప్పుడు బిలాము ప్రారంభంలో మొత్తం దేవుడు చెప్పినట్లే దేవుడి మాటే పలికాడు. వాళ్ళు దీవించబడినటువంటి ప్రజలు నువ్వు శపించకూడదు బిలాం అన్నాడు. ఆయన శపించడానికి ప్రయత్నించిన దేవుడు అతన్ని అటగించాడు. శపించలేకనే దీవించేసి వెళ్ళిపోయాడు. అప్పుడు బాలాకు కోపం వచ్చింది. ఏది బిలా, నీకు ఏదో యుద్ధమని నేను ఇలా చేసి నేను రప్పిస్తే మరి నువ్వు చివరికి శపించమంటే దీవించబోతున్నావని. అప్పుడు తన స్వరూపాన్ని చూపించాడు బిలా. ఏం చూపించాడు? అప్పుడు ఏం చూపించాడో సంఖ్యాకాండం 24లో ఉన్నదాన్ని చూపించిపోయాడు. సంఖ్యాకాండం 24లో వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డమని చెప్పిపోయాడంట. ఆ ఉరి ఏంటంటే మోయాబు స్త్రీలో అందరిని దాన్ని ఏమన్నా అలా ఎగదోలాడో ఏదాడో చెప్పాలా. అంటే మీరు అందగత్తులు ఉన్నారు కదా మీ మోయాబు స్త్రీలు, వాళ్ళని ఉపయోగించి లవ్ జిహాద్ చేయమన్నాడు. లవ్ జిహాద్ అని అవును, వాళ్ళని రెచ్చగొట్టు, వాళ్ళు వచ్చి పడిపోతారు. వ్యభిచారం నేర్మని ఆ దేవుడే చెప్తున్నాడు. రెండోది, వాళ్ళతో వ్యభిచారం చేసే స్త్రీలు ఏం చేయాలంటే ఆ ఇశ్రాయేల్ పురుషుల్ని ఈ పేరు బలెత్తించిన దానికి లేక ఈ విగ్రహారాధనకి తీసుకుని వచ్చేటట్లు ప్రోత్సహించమని బోధించాడు. మరి బిలాం వెళ్ళిపోయాడు. ఈ స్త్రీలు స్టార్ట్ చేశారు. బాలాకు చెప్పినట్లు విన్నారు. కొంతమంది ఇశ్రాయేల్ పురుషులతో పోయారు. ఇశ్రాయేలీలు కూడా కొంతమంది స్త్రీలు తమ పాలెంలోనే తీసుకొచ్చేసారు. అప్పుడు ఇశ్రాయేల్ మీద దేవుని కోపం రగిలి అక్కడ కొన్ని వేల మంది చనిపోయారు. కానీ బాలాకు మంచిగానే దీవించినట్లే కనబడుతుంది. కానీ చెడు మార్గంలో లేక ఉచ్చిపెట్టినట్లు ఇక్కడ కనబడదు. కానీ క్రొత్త నిబంధన చూసినప్పుడు కనబడింది. ప్రకటన గ్రంథం కానీ యోగ పత్రికలో కానీ మరి పేతురు పత్రికలో కూడా అనుకుంటాం. దుర్నీతి ఉన్న కలుగు బహుమానములపై బిలాం ఏం చేశాడంటే ఇశ్రాయేలీకి ఉరి ఒడ్డమని బాలాకుతో చెప్పిపోయాడంట. ఆ ఉరి ఏంటంటే మోయాబు స్త్రీలు అందగత్తెల్ని వారికి ఎర్రగా వేసి వాళ్ళని పట్టుకోమన్నాడు. కానీ పాత నిబంధనలు మనకు అంత తేటగా లేదు. కానీ
పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్త నిబంధనలో బిలాము ఎలాంటి వాడు చెప్పబడ్డాయి. కానీ సంఖ్యాకాండం 22వ అధ్యాయం 38లో బాలాకి ఏమంటున్నాడంటే, దేవుడు ఏ మాట అయితే నా నోట పెట్టాడో అదే నేను పలకగలను కానీ తనకు తానే పలికే శక్తి నాకు లేదన్నాడు. అంటే దేవుడు ఏం చెప్తే అదే చెప్పాలి. కానీ ఇక్కడ బిలాము మాత్రం సత్యాన్నే ప్రకటించాడు, సత్యాన్ని అవలంబించాడు. కానీ చివరికి ఏం చేశాడంటే ఇశ్రాయేలుని పట్టుకోవడానికి ఉరి వడ్డమని చెప్పి వెళ్ళిపోయాడు. 2 18 18లో వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పను. అంటే నీ వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను పుట్టిస్తాను, మరి అతని నోట నా మాటలు ఉంచుతాను, నేను ఏ మాటలు చెప్పానో అదే మాటలు మీకు తెలియజేస్తాడు. అంటే దేవుడు ఏం చెప్తే అదే. ఇప్పుడు రక్తములు తినకూడదని మనకు ఆజ్ఞాపించినప్పుడు పర్వాలేదులే తినొచ్చు, ఇదే దేవుడు చెప్పాడా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే పాపం అన్నాడు. నేనే ఆమెతో కలవలేదు కదా, నేను చూపే కదా చూశాను, నాకు పాపం లేదు కదా అని అనకూడదు. అంటే పాపం కాని వాటిని మనం పాపమని బోధించుకుంటున్నాం, పాపం కాని వాటిని పాపమని బోధించుకుంటున్నాం. పాప కార్యాన్ని పాపం లేదంటున్నాం, పాపం కాని కార్యాన్ని పాపం అంటున్నామట మనం. దేవుడు ఏదని చెప్తున్నాడో అది పాపమే. దేవుడు ఏది పాపం కాదంటున్నాడో అది పాపం కాదు. ఒక మనిషిని చంపడం పాపమా? నరహత్య పాపమా? చెప్పండి. ఒక నరుని చంపడం పాపమా? 10 ఒక ఆజ్ఞ ఉంది నరహత్య చేయకూడదని. కానీ విశ్రాంతి దినాన్ని అతిక్రమించినటువంటి వాడిని రాళ్ళతో కొట్టి చెప్తున్నామంటే అది నరహత్య కాదా? అప్పుడు మనం దేవునికి బోధించగలమా? తండ్రి, నరహత్య చేయడం పాపం కాబట్టి నేను చేయనని చెప్పొచ్చా? చెప్పకూడదు. ఒకరిని చంపమంటే చంపాలా, అది నీతి. ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నప్పుడు వ్యభిచారిని పెళ్లి చేసుకోవడం ఒక నీతి. మరి ఓషేయ ఉన్నాడా? అయ్యా ఓషేయని అడగడా? ఓషేయ చిన్న ప్రవక్తలు ఓషేయ ఉన్నాడు కదా, ఆయన ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు. ఆయన వెళ్ళి ఏం చేశాడు? ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఓషేయ కూడా ఏమి చెప్పాలా? అయ్యా నేను ఒక యూదుల్ని ఇశ్రాయేలీని నేను ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నా, అది తగునా అని చెప్పలా. దేవుడు ఏం చెప్తే అదే చేస్తున్నాడు. ఇది పాపం అన్నప్పుడు అది ఒకవేళ మనకు నీతిగా కనబడితే పాపమే. ఒకవేళ దేవుడు పాపాన్ని చేయమని చెప్పినప్పుడు అది మనకి పాపంగా కనబడినా అది దేవుడి దృష్టిలో నీతి. అర్థమైంది ఈ పాయింట్? దేవుడు ఏది చెప్పినా నీతియే. ఒక మనిషిని చంపమన్నా నీతియే, ఒక వ్యభిచార స్త్రీని వివాహం అవ్వమన్నా నీతి. కానీ పాపాన్ని చెప్పినటువంటి కొన్ని వర్ణాలు ఉన్నాయి. మనకు తెలిసిన పాపాలు, నాకు తెలిసిన ఒక 5-6 పాపాలు తెలుసు. ఒకటి ఆజ్ఞాతిక్రమమే పాపం, అందరికీ తెలుసు. రెండోది విశ్వాసం మూలం కానిదేదో పాపం. మూడోది సకల దుర్నీతి పాపం. నాలుగోది మేలు చేయలేరు నీవు కూడా మేలు చేయకపోయిన పాపం. ఐదోది తన పొరుగు వాణిని నిర్లక్ష్యం చేయవాడు కూడా పాపం చేస్తున్నాడని కీర్తన గ్రంథంలో ఉంది. అంటే చెప్పినవన్నీ కూడా యోహాను పత్రికలో ఉంది. యోహాను పత్రికలో 2 ఉన్నాయి. రోమ పత్రికలో విశ్వాసం మూలం కానిదేదో పాపం అది ఉంది. మరి ఒక నరుని నిర్లక్ష్య పెట్టడం కూడా పాపం అని కీర్తన గ్రంథంలో ఉంది. ఇంకా ఎన్ని పాపాలు ఉన్నాయో. ఇప్పుడు లోకం నమ్మే పాపం ఏమిటి? ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చిన జీవితం మరణం. ఇది మాత్రమే తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తికి నేను సందిగ్ధతకు మేలు చేయాలని నా మనసులో ఉంది, నేను మేలు చేయకపోతే అది పాపమా? పాపం. మేలు చేయని ఎరిగి ఉండి అలా చేయకపోతే పాపం. తర్వాత విశ్వాసం మూలం కానిది ఎవరైనా ఏదైనా పెట్టారనుకో,
దాన్ని విచారించకుండా తినేయచ్చు. ఇది పోలేరేమో తల్లికి నరికిన వేటను, లేకపోతే ఇక్కడ జాతరకి నరికిందా అని అడగాల్సిన అవసరంలా. వాళ్ళు పెట్టారా, తినేద్దాం. మరి అడిగి తినడం పాపం, తెలియకపోతే ఏ పాపం లేదు. సరే, ఇక్కడ బిలాం కూడా ఏం చేశారంటే దేవుని మాటగానే చెప్పాడు. మరి అలా చెప్పగలిగినటువంటి ఒక ప్రవక్తను దేవుడు మనలో ఇశ్రాయేలీల మధ్య పుట్టించబోతున్నాడంట, 18:18. మరి ఆ ప్రవక్త ఎవరు అంటే మోసే వంటి ఒక ప్రవక్తను దేవుడు పుట్టించబోతున్నాడు అంటే ఆ ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తుకి మోసేకి అనుబంధం ఉందా? అనుబంధం, కంపేరింగ్ ఉంది. ఈ కంపేరింగ్ లో ఎలా అంటే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. 1-2 వచనాల్లో మోసే ఎలాంటి వాడు, క్రీస్తు ఎలాంటి వాడో ఉంది. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో మోసే ద్వారా ధర్మశాస్త్రములు, క్రీస్తు ద్వారా కృపా సత్యములు ఇవ్వబడ్డాయి. అక్కడ ఆ రెండింటిని కంపేరింగ్ లో చెప్తున్నాడు. అంటే మోసే స్టార్ట్ అయిన వాడు ఎవరంటే క్రీస్తే. కానీ వీరు ఇరువురు గొప్పవాళ్ళు ఎవరంటే మోసే కంటే గొప్పవాడు క్రీస్తు. ఆయన మోసే సాత్వికుడు, మోసే నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు కూడా నమ్మకమైన వాడు, సాత్వికుడు. మరి మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? నేను సాత్వికుడిని అంటున్నాడా? 11వ అధ్యాయం 29లో. మరి మోసే ఇల్లంతట్లో నమ్మకమైన వాడా? భూమి మీద మోసే వంటి సాత్వికుడు ఎవరైనా ఉన్నాడా? కంపేరింగ్ అంటే నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తానని మోసేతో అంటున్నాడంటే ఆ ప్రవక్త ఎవరు? 18 అంటే అది యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్నటువంటి మాటే. మరి ఆ యేసుక్రీస్తు భూమికి వచ్చిన తర్వాత తండ్రి వేటిని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించిన సమస్తాన్ని ఆయన చేశాడా? లోబడ్డాడా? గైకొన్నాడా? 18 రెండో భాగంలో చూస్తున్నా, అతని నోట నా మాటను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అంటే తండ్రి చెప్పిన మాటలో ఏదైనా మోసే దాచిపెట్టాడా? సత్యాన్ని అనుసరించి లేక దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నటువంటి ఏ దైవజనులు కూడా ఏ ఒక్క కార్యాన్ని దాచిపెట్టరు. తాను నేర్చుకున్న సమస్తాన్ని చెప్తారన్నమాట. మరి పౌలు కూడా ఏదైనా చేశాడు, దాచిపెట్టాడా? నేను ఎంతవరకు నేర్చుకున్నానో వాటిని ఏది కూడా దాచిపెట్టకుండా సమస్తాన్ని మీకు చెప్పాను అన్నాడు. మరి మనం కూడా ఏం చేయాలి? మనం ఎంత సత్యాన్ని నేర్చుకున్నామో సహోదరులకి అంత సత్యాన్ని మనం పంచాలి. ఒకవేళ ఇదంతా చెప్పేస్తే వాళ్ళు ఎక్కడ పెద్దోళ్ళు అయిపోతారో అనుకోకూడదు. మరి మనం తెలిసిన మొత్తం కూడా మన సహోదరులకు నేర్పించాలా. నేర్పించి వాటిని గైకొనమని మనం హెచ్చరిక చేయాలి. మరి యేసుక్రీస్తు చేశాడా? మరి పోతూ కూడా మత్తయి సువార్త 28 సర్వాధికారం ఇవ్వబడ్డాయి, నేను మీకు వేటిని తెలియజేశాను, ఆజ్ఞాపించాను, వాటన్నిటిని వారికి బోధించి గైకొనమన్నాడు. 28 ఏ సంగతులు మీకు బోధించునో వాటన్నిటిని వారు గైకొన్నట్లు బోధించమన్నారు. మత్తయి సువార్త 28:20 అనుకుంటా. 28 18 నుంచి 20 వరకు. అవునండి, 28వ అధ్యాయము 18 నుంచి 20 వచ్చిన వరకు. ఆ 20 మాత్రమే చదువుదాం. 28 అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చేడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొన్న వల్లని వారికి బోధించండి. ఏ సంగతులను ఆయన బోధించాడో, నేర్పించాడో వాటన్నిటిని వారికి తెలియజేసి వారిని గైకొనేటట్లు ప్రోత్సహించాల. ఇప్పుడు మనం కూడా తెలిసిన దాన్ని చెప్పి మీరు వీటిని గైకొనాలని మనం చెప్పాలా. ఇర్మియా గ్రంథం 1:9 అక్కడ ఇర్మియా నోట కూడా దేవుడు తన మాటను వచ్చాడు. మరి ఇర్మియా కూడా దేవుడు చెప్పిన మాటే ప్రకటించాడు. దేవుడు చెప్పని ఏ ఒక్క మాట కూడా ఆయన ప్రకటించాల. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకటించినప్పుడు
ఇర్మియా అనేకమైనటువంటి ఇబ్బందుల పాలయ్యాడు. ఆ యూదుల మధ్య ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రవక్త మన సాగు కోరేవాడు కాబట్టి నేను సాగుపడతామన్నారు. మరి వారి కోపం వచ్చినప్పుడు ఆయన రాసినటువంటి గ్రంథాన్ని కాల్చేశారు. మరి వాళ్ళ కోపం వచ్చినప్పుడు అతన్ని తీసుకుపోయి ఇది బుడద బావిలో తోసేశారు. అంటే దేవుడు చెప్పిన మాట చెప్పిందని చెప్పినట్టు చెప్తే అనేకమైన ఇబ్బందుల పాలయ్యాడు ఇర్మియా. మరి అదే విధానంలో యేసుక్రీస్తు కూడా చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట సమస్తాన్ని చెప్పినప్పుడు ఆయన కూడా అనేక బాధలు పడ్డాడు. మరి పౌలు కూడా దేవుడు చెప్పిన లేక క్రీస్తు చెప్పిన ప్రతి మాట చెప్పినప్పుడు అక్కడ అపోస్తలుడు అయిన పౌలు కూడా బాధలు అనుభవించాడు. మరి 12 మంది అపోస్తలుల సంగతి ఏంటి? యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట చెప్పిన ప్రతి సందర్భాల్లో కూడా వాళ్ళు కూడా శ్రమలే పడ్డారు. అంటే సత్యాన్ని సత్యంగా ప్రకటించేవానికి భూమి మీద ఇబ్బందులు ఇరకాటాలు తప్పవు. ఇర్మియా సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తే ఆయనకు వచ్చిన శ్రమలు చూడు. మరి అపోస్తలుడైన పౌలు సత్యాన్ని సత్యంగా ప్రకటించినప్పుడు ఆయన పడ్డ శ్రమలు. మరి అదే అపోస్తలులు క్రీస్తు ఉన్నటువంటి అపోస్తలులు సత్యాన్ని సత్యంగా ప్రకటించినప్పుడు అపోస్తల కార్యాలు ఎన్ని బాధలు అనుభవించారు. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు చెప్పినట్లు చెప్తే మన సహోదరుల మధ్య మనకు వ్యతిరేకతలు రావచ్చు. మరి కొంతమంది నమ్మరు. ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక విషయాన్ని నమ్మననేసాడు. అది నీ ఇష్టం అన్నా. అంటే మనం ఇక్కడ కూడా మనం గూగుల్ మీట్ కూడా చదివాం. యేసుక్రీస్తుకి అధికారం ఏమైనా ఉందా తనకు తాను అని అడిగా. ఉంది అన్నాడు. నేను లేదన్నా. అంటే యేసుక్రీస్తుని తక్కువ చేసి మాట్లాడుతున్నావా అన్నాడు. నేను తక్కువ చేసి మాట్లాడలా, ఉన్నదే చెప్తున్నా. అంటే ఆయన సృష్టికి ముందు ఆయనకున్న అధికారానికి శక్తికి మూల కారణం ఎవరన్నా? దేవుడు అంట. మరి సృష్టిలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శిలువ మీద ఉన్నప్పుడు పునరుద్ధానంలో మరి తీర్పు దినాల్లో మరి అన్ని తండ్రి వాళ్ళని కలిగినప్పుడు యేసుక్రీస్తుకి ఏముందంటే నువ్వు యేసుక్రీస్తుని చాలా తక్కువ చెప్తున్నావు అన్నాడు. నేను చెప్పడా, దేవుడే చెప్పాడు, దాన్ని చెప్పా. కానీ ఆయన నమ్మగా. సరే నమ్మకపోతే పోని, మనం చెప్పాల్సిన బాధ్యత చెప్పాం. కొన్ని లేఖనాధారాలు కూడా చెప్తామన్నా. లేదు, యేసుక్రీస్తు కూడా ఆయనకంటూ సొంత అధికారం ఉందంటున్నారు. మరి ఆయనకంటూ సొంత అధికారం ఇప్పుడు రేపు తీర్పు తర్వాత ఆయనకున్న అధికారాన్ని ఏం చేయబోతున్నాడు? కొరింథీ పత్రికలో తీర్పు తీర్చి తనకున్న అధికారాన్ని తండ్రికి అప్పగించి మనలో ఆయన కూడా ఒకదానికి సరెండర్ కాబోతున్నాడు, లోబడబోతున్నాడు. అలాగే ఉంటాడంటే కాదు. ఒకవేళ ఆయనకి తర్వాత తీర్పు తర్వాత రాబోయే లోకానికి రాజ్యంలో కూడా ఆయనకి గొప్ప పదవిని దేవుడు ఇవ్వచ్చు, గొప్ప పనిని ఇవ్వచ్చు, గొప్ప అధికారాన్ని ఇవ్వచ్చు. అప్పుడు ఆయన ఏళ్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఏళ్ళబోతున్నాం మన క్రియలను బట్టి. అది క్రియలు అంటే ఇప్పుడు ప్రపంచంలో లోకంలో ఎంత చదువుకున్నారు అంత గొప్ప పనులు ఉంటారా? బాగా అక్కరగా చదివినోడు లెక్చరర్ టీచర్ అవుతాడు. నిర్లక్ష్యంగా చదివినోడు గంట కొట్టే పని వచ్చింది. అట్టే ఉంటాయి క్రీస్తు జీవితం కూడా. సత్క్రియలేని ఆసక్తి కలిగి మంచి క్రియలు చేస్తే మనం ఉన్నత స్థానంలో ఉంటాం దేవునితో పాటు. ఒకవేళ ఏదో నేను క్రైస్తవునిగా బతుకుతున్నా, ఆదివారం అయితే ఆరాధనకి వెళ్తా, బల కార్యక్రమంలో పాల్గొంటా, పాటలు పాడుతా, బోధిస్తున్నా అంతే అనుకుంటే అతనికి కూడా కొంత అధికారం ఉంటుంది. ఏ అధికారం ఉంటుందంటే బెల్లు కొట్టేవాడికి అధికారం లేదా? ఒక హై స్కూల్లో బెల్లు కొట్టున్నాడంటే అధికారం లేదా? ఉంది. అది అంత ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారం. అదే బాగా చదివిన ఒక వ్యక్తి యజ్ఞాప్తి అయ్యాడంటే అది ఉన్నతమైనటువంటి అధికారంగా ఉన్నట్టే మన క్రియలను బట్టి మనం కూడా తీర్పు తర్వాత క్రీస్తుతో పాటు ఏలబోతున్నాం. మీరు క్రీస్తు శ్రమ పడ్డారా? క్రీస్తు ఏళ్తారు. కాబట్టి దేవుడు చెప్తున్న ప్రతి మాట అలాగే చెప్పగలిగినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్తా. ఆ ఇబ్బందులు ఎందుకంటే సహోదరులు సరిగా దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ ఇబ్బందులు వస్తాయి. మరి దేవుని ప్రవక్తలు చాలా మంది అలాగే ఉన్నారు కదా. ఇప్పుడు చెప్పా, ఇర్మియా సత్యాన్ని సత్యంగా చెప్పడం చేత ఆయన ఎంత హింసించబడ్డాడు. అపోస్తలుడైన పౌలు సత్యాన్ని సత్యంగా ప్రకటించినప్పుడు అతన్ని అనేక ఆపదల్లో వరుసగా చెప్తాడు. నదుల వలన ఆపదలోను, బంధువుల వలన ఆపదలోను, స్వజనుల ఆపదలోను, అది ఇది అని అన్ని హింసలే చెప్తాడు. తర్వాత యేసుక్రీస్తు కూడా ఆపద సత్యాన్ని సత్యంగా మాట్లాడినప్పుడు మరి అపోస్తలులకి. కాబట్టి మనం కూడా సత్యాన్ని సత్యంగా ప్రకటించినప్పుడు మనం కూడా అనేకమైనటువంటి ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి
దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మత్తయి సువార్త 28:20లో వేటిని ఆజ్ఞాపించాడో వాటి అన్నిటినీ వారికి మనం బోధించి వాటిని గైకొనమని మనం వారిని ఉత్సాహపరచాలి. చివరి వచనాన్ని చదివి ముగిద్దాం. ఇప్పుడు 4:15 పూర్తి అయిపోద్ది. యెహోషువ గ్రంథం 1:15 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లి చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఇది ఎవరు చేయాల్సిన పని అంటే నడిపించే నాయకుడు చేయాల్సిన పని. యెహోషువను హెచ్చరిక చేస్తున్నాడు. యెహోషువ, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాటను నువ్వు ఏం చేయాలంటే బోధించాలా, వాటి ప్రకారం నువ్వు నడుచుకోవాలా, ప్రవర్తించాలా. ఇటు విషయాల్లో జాగ్రత్తగా ఉండి దాన్ని ధ్యానిస్తూ నువ్వు ఇతరులకు బోధించాలని హెచ్చరిక చేస్తున్నాడు. ఇది బోధకులకు ఒక హెచ్చరిక. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఉన్నది ఎవరి కోసం అంటే బోధించే బోధకులకి. నేను నేర్చుకొని ఇతరులకు చెప్పడం కాదు, వాటి అన్నిటి ప్రకారం చేయడానికి ముందు మనం జాగ్రత్త పడాలి. దేవుడు ఏం చెప్పాడో దానిని ప్రతినిత్యం ధ్యానించాలా. ఒకవేళ అర్థం కాకపోతే మరలా చదువుదాం, అర్థం కాకపోతే మరలా కూడా చదువుదాం. ఒకవేళ అర్థం కాకపోతే దేవుని సహాయాన్ని కోరుదాం. ఎలాగైనా దాన్ని మనం అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆ గ్రహింపులు ఇస్తాడు. కాబట్టి మనందరం కూడా దేవుని మీద ఆధారపడి మనం దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎవరికైనా జ్ఞానం పొందుకుంటే అడిగి దేవుని జ్ఞానాన్ని ఇస్తాడా? గ్రహింపు లోపలికి గ్రహింపుని అడిగినా ఇస్తాడు. అందుకే మన ప్రార్థనలు అడుగుతూ ఉంటాం. తండ్రి, మీ మాటలు నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మాకు కావాల్సిన తెలివిని, జ్ఞానమును, వివేకాన్ని అనుగ్రహించమని అడగాలి. అడిగినప్పుడు ఇస్తాడు. మత్తయి సువార్త 7:7 వాగ్దానం, అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి ఇప్పటి వరకు మనం 4వ అధ్యాయం 15 వరకు నిర్గమకాండంలో చూసాం. ప్రభు చిత్తమైతే 4వ అధ్యాయం 16వ వచనం నుండి రేపు చదువుదాం. ఓర్పుతో విన్న మీ అందరికీ కూడా ప్రభు